అంటే పూనకం వచ్చినట్టు కాదు ఉపేందర్. నేను ఏమంటున్నా అంటే, నేను అతని పైన సంబంధించినవి నా దగ్గర అనేక సందర్భంలో తన గురించి అన్నీ వచ్చినాయి, కానీ నేను ఎప్పుడు మాట్లాడలేదు. మొన్న జీ న్యూస్లో ఏంటంటే తెలంగాణకు చీఫ్ కాబోతున్నారని, ఇవన్నీ మనం ఉస్మానియా బేస్డ్గా ఉన్నాం. రాజకీయాలన్నీ మనం చూసినవి కొత్త కాదు, గత 20 yearsగా. నీ చీఫ్ పాలిటిక్స్ ఏదైతే ఉందో మిగతా వేరే విషయాలపైన చూపెట్టుకోవాలి, కానీ నువ్వు ఇది కావాలని నీకు కాంగ్రెస్ పార్టీ నుంచి మెడల్ బట్టి గెంటినరని నేను అంత కరుడు కట్టిన మాటలు నేను చెప్పలేను, కానీ నువ్వు బయట నీకు సస్పెండ్ చేసిన తర్వాత నీ అటెన్షన్ కావాలని పవన్ కళ్యాణ్ గారి పేరుకి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి భారతదేశం మొత్తం పేరున్నది. అతను ఎక్కడికి వెళ్ళినా ఎంతో కష్టపడి ఆ పార్టీని ప్రజల గురించి అని చెప్పి, ప్రజల కోసం అని చెప్పి అతను అంత కష్టపడి తన చేతనైనంత దాన్ని పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటూ పోతున్న దాన్ని నువ్వు ఇవాళ నీ క్రెడిబిలిటీ కొని, నీ స్వార్థం గురించి నువ్వు ఎంత మోసగాడివి. నువ్వు ఇంతకుముందు కోదండరామ్ రెడ్డి గారితో ఉన్నారు, అప్పుడు వాళ్ళతో ఉన్నారు. ఆ మధ్యలో ఏదో V6లో నువ్వు ప్రోగ్రామ్ చేసేటోని, అదంతకెళ్ళి కోదండరామ్ రెడ్డి గారితో అప్పుడు చేసినావు. అది జనసమితి అని. అది అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పైన నీ స్వార్థం గురించి దాంట్లోకెళ్ళి బయటకు వచ్చేసి పార్టీ కూడా పెట్టిండు అనుకుంటా కదా. చెప్తా అక్కడనే కొత్త పార్టీ అనుకున్నాం పక్కన పెట్టుడు కంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పైన నువ్వు చేస్తున్నాయి ఆరోపణలకు ఏదైతే సంబంధించిందో ఒకనొక సందర్భంలో నీకు అరెస్ట్ అయ్యి నన్ను వీళ్ళు చంపేస్తారు కావచ్చు అనుకుంటా చెప్పి అట్లాగా సంపదన మల్లన్న అనే వ్యక్తి జనసేనలోకి వస్తే తప్పేంది? ఎందుకు ఆ జనసేన పార్టీ నీకేం క్రెడిబిలిటీ ఉందని? అంటే క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళే జనసేనలోకి రావాలా? బరాబర్ చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా చెప్తున్నాం, నీకే క్రెడిబిలిటీ ఉంది కాబట్టి నువ్వు ప్రజల గురించి నువ్వేం క్రెడిబిలిటీ చేసినావు? ఆయనకి ఏం క్రెడిబిలిటీ లేదనుకుంటున్నారు? బరాబర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చిందంట, అంతే కదా. మల్లన్నకు మంచి క్రెడిబిలిటీ ఉంది. ఏం క్రెడిబిలిటీ ఉంది? కోదండరామ్ రెడ్డిని మోసం చేసిన క్రెడిబిలిటీ ఉంది. అదేవిధంగా పాపం బీజేపీల ఏంది మన కేంద్ర స్థాయిలో ఉన్న పాపం ఎంపీలను మోసం చేసింది ఉంది. దాని తర్వాత ఎమ్మెల్సీగా టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో తనను కూడా మోసం చేసి ఆ పార్టీలోనే, అంటే నీ స్వలాభం గురించి నువ్వు చూసుకుంటున్నావు. నీ స్వలాభం గురించి చూస్తే ఇంకా నీకేం క్రెడిబిలిటీ ఉంది? స్వలాభం కోసం చూసుకుంటావు బరాబర్ కదా. చాయ్ పైసలు అడిగినోనివి, చాయ్కు డబ్బులు అడిగినోనివి, చాయ్కి పైసలు అడిగినోని. అసలు నేను ఒక మాట అడుగుతావు ఉపేందర్, నువ్వు ఎప్పటి నుంచో నువ్వు చూస్తున్నావు. నేను PhD ఉన్నప్పటి నుంచి, నువ్వు డిగ్రీ, మీరు ఎప్పటి నుంచో నన్ను చూస్తున్నారు. అర్థమైందా? మా పైన ఎన్ని కేసులు ఉన్నాయో మీ అందరికీ తెలిసిన విషయంలే. మా పైన ఎక్కడెక్కడ కేసులు అయినాయో అదంతా మీ అందరికీ. తీన్మార్ మల్లన్నకు తెలంగాణ ఉద్యమంలో ఒక కేసు అయింది, చూపెట్టమని చెప్పి అన్న ఒకసారి మళ్ళీ చెప్తారు ఈ మాట. తీన్మార్ మల్లన్న నేను మీ పైన బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నప్పుడు మీరు పేపర్లు కూడా మీరు జస్ట్ ఏంటంటే సొంతంగా మీరు ఎక్కడ న్యూస్ చదివింది ఎక్కడ లేదు. ఆ పేపర్లను ఒక 6 పేపర్లను తీసుకుంటారు, 6 5లు 30 రూపాయలు, అంతేనా? ఎంత? 6 5లు 30 కదా. ఆ 30 రూపాయల పేపర్లు చూసుకుంటారు, రోజు చదువుకుంటూ ఉండేటోని తప్పిసి. కానీ ఏ ఉద్యమంలో పనిచేసిండు ఇతను? తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ బండి ఎత్తిండు? తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ చేయకొట్టిండు? తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ జైలుకు పోయిండు? తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కేసులు అయినాయి మల్లన్న పైన? ఏమనంటే బీసీ వాదం అంటాడు. ఏమనంటే మల్లన్న గారు మీరు బీసీ వాదం అంటారు. బీసీ వాదం బాజాప్తగా రావాలి, బీసీ బిడ్డలందరూ ముందుకు రావాలి, బీసీలలో చదువుకున్న వాళ్ళు రావాలి, బీసీలలో పోరాడుతున్న వాళ్ళు రావాలి. నా కాన్సెప్ట్ SC ST BC మైనారిటీతో పాటు ఉన్నత వర్గాల పేద బిడ్డలకు మా కాన్సెప్ట్. మల్లన్న కూడా బీసీ బిడ్డనే కదా, బీసీ బిడ్డనే కానీ తన వ్యక్తిగత స్వలాభం గురించి కదా తను మాట్లాడేది. ప్రజల గురించి ఏం చేసిండు? ఒక బంజారా బిడ్డగా అడుగుతున్నా నేను, ఇవాళ మీ సిగ్నేచర్ స్టూడియోగా అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది ఉన్న జనాభాగా నేను అడుగుతున్నా, ఒక లంబాడి బిడ్డగా. నువ్వు మొన్న పాదయాత్ర చేస్తే నా సేవాలాల్ మహారాజ్ది బొమ్మ పెట్టుకోకుండా నువ్వు తిరుగుతావా? నా సేవాలాల్ మహారాజ్ది కొత్తగూడెం నుంచి ఎక్కడి నుంచి వస్తా అంటే నేను చెక్ చేసుకున్నా. నీకు ఇవాళ ఎమ్మెల్సీగా నువ్వు పోటీ చేస్తే నువ్వు అంటావు అందరినీ, రెడ్డి సోదరులు అందరినీ నువ్వు తిడుతున్నావు కదా. నేను ఒక గిరిజన బిడ్డగా నేను నిన్ను అడుగుతున్నా మల్లన్న, నా సేవాలాల్ మహారాజ్ది ఫోటో నువ్వు ఎప్పుడు పెట్టుకున్నావు? నీ స్టేజ్ల పైన ఎక్కడ పోయినప్పుడు ఏడున్నది? నీ స్వార్థం గురించే మాట్లాడుకున్నావు, రైట్? బాజాప్తగా చెప్పు. నువ్వు రెడ్డి సామాజిక వర్గాన్ని మొత్తం ఎందుకు తిడుతున్నావు? నువ్వు రెడ్డిలలో నువ్వు ఎవరెవరైతే నిన్ను మోసం చేసిండో వాళ్ళని తిట్టు. ఎవరెవరైతే నీకు రెడ్డిలో కూడా పేదలు ఉంటారు కదా, బరాబర్. నేను ఏమంటున్నా అంటే నేను ఇవాళ వీళ్ళ గురించి, బ్రాహ్మణ సోదరుల గురించి కూడా నేను మాట్లాడాలి. ఎందుకంటే మనం పొలిటికల్లో ఉన్నాం. కులాలతోని ఎక్కడ కుల రాజకీయాల పైన నువ్వు రాజ్యాంగం నిర్మించింది ఎక్కడా లేదు ఉపేందర్. నువ్వు ఇలా కులాలను ఎందుకు విడగొట్టాలని చూస్తున్నావు? రైట్, బీసీ సామాజిక వర్గాన్ని నువ్వు మొత్తం నెత్తిన పెట్టుకోవాలంటే అరే ఆర్ కృష్ణ లాంటి వాళ్ళనే నువ్వు పక్కన డమ్మీ చేసి కూర్చోబెట్టిండు మొన్న. ఎంత బాధాకరం.
చాయ్కి పైసలు అడిగినావు నువ్వు, హెలికాప్టర్లో పోయినావు బ్రహ్మాండంగా. ఒకే హెలికాప్టర్లు కాదు 10 హెలికాప్టర్లలో పోవచ్చు. నేను పోవద్దు అని నేను అనలేను. నీ ఆస్తి మొత్తం నువ్వు ఎవరికి రాసి ఇచ్చినావు? కాంగ్రెస్ పార్టీకి రాసి ఇచ్చినావు కదా. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు మెడల్ పెట్టి పార్టీకి అన్నాడు కదా అనే పెద్ద మనిషి. ఇది కోమటిరెడ్డి గారి ముందే రాసి ఇచ్చినట్టున్నాడు. బీసీలకు నువ్వు నిజంగానే నువ్వు మంచి చేయాలనుకుంటే బీసీ పార్టీ పెడతా అని చెప్పినావు. ఎందుకు పెట్టలే? ఆ మధ్యలో జైలు నుంచి వచ్చుడుతోనే ఒక బీజేపీ నాయకుడిని, నిజామాబాద్ నాయకుడిని నువ్వు ఎట్లా వాడుకున్నావు? ఢిల్లీకి మీ భార్య గారితో పాపం ఎందుకు? అరే మల్లన్న ప్రజల గురించి మాట్లాడేటోడు కావచ్చు. బీజేపీ సభ్యత్వం తీసుకొని ఇది కేసీఆర్ ని గుంజుకుంటే ఒక తాడు ఇది అని. ఇదంతా ఏందంటే బాగా నేర్చుకున్నాడు, వీళ్ళందరూ బాగా నేర్చుకున్నాడు. నువ్వు నిజంగా బీసీ వాదం ఎత్తాలంటే క్యాంపస్లో ఎంతోమంది ఉన్నారు కదా, క్యాంపస్లో ఎంతోమందితో పనిచేస్తున్నాం. మళ్ళన్నా నువ్వు నిజంగా బీసీ వాదం ఉంటే ఆ బీసీ వాదం పైన మల్లన్న అనే వ్యక్తి బీసీ నినాదం ఎత్తుకుంటే మీలాంటి ఉద్యమకారులకు వచ్చే ఇబ్బంది ఏంది? ఆయన ముఖ్యమంత్రి అయితే అని చెప్పి అనుకున్నాడు. బాజాప్తగా మేము అదే అంటున్నాం కదా. ఆయన అంటున్నాడు ముఖ్యమంత్రి అయితే నేను బీసీలలో అంటున్నాడు. మీకు వచ్చే ఇబ్బంది ఏంది? నాకేం ఇబ్బంది లేదు. నేనేమంటున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ కాన్సెప్ట్ ఏమన్నది కదా. ఉన్నత వర్గాల్లో పేద బిడ్డలకు వాళ్ళు ఆల్రెడీ చేసుకుంటుండ్రు. వాళ్ళకి ఆల్రెడీ అధికారం వచ్చింది, వాళ్ళకి రాజ్యాధికారం. నిన్ను ఎవడొద్దన్నాడు? నేను ఏమంటున్నా అంటే నీ బ్లాక్మెయిల్ రాజకీయాలు బంద్ చేయ అంటున్నా. నువ్వు నిలబడితే కరెక్ట్గా నిలబడు అంటున్నా. నువ్వు బీసీలల్లా క్యూ న్యూస్లల్లా చదివే రిపోర్టర్లనే నువ్వు ఎంతో మంది తీసేసినోడివి. వాళ్ళందరూ బీసీ బిడ్డలు కదా, వాళ్ళందరూ బీసీ బిడ్డలు కదా. నువ్వు ఏ బీసీకి న్యాయం చేసినావు? నువ్వు దేనిపైన మాట్లాడినావు? నువ్వు ఏమన్నా అంటే ప్రజాస్వామ్యంలో నీ రెడ్డిల ఓట్లు నాకు వద్దు అంటావు. ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు మాట్లాడే మాటలు ఇవా హర్షిస్తాయా? నిన్ను ఎవడైతే మోసం చేసిండో నేను ఆ వర్గాన్ని మొత్తం టార్గెట్ చేసుకోవాల్సిన అవసరం నువ్వు లేదు. ఇదంతా ఒక రాజకీయ కుట్ర జరుగుతుంది. ఒకసారి కాంగ్రెస్లోకి వెళ్ళి నేను గెంటేసిన తర్వాత మళ్ళీ నీ క్యూ న్యూస్లా సస్పెండ్ను ఎత్తివేయాలి. నేను ఒక మాట నేను నీకు ఇవాళ ఒకటి రికార్డ్ చేసిన మీ అందరికీ. ఇవాళ మార్నింగే నేను ఒకటి చూసిన. తీన్మార్ మల్లన్న ఇంతకు ముందు లైవ్లోకి వస్తా అంటే తన అన్ని కార్యక్రమాలు ఎట్లున్నాయంటే కింద పాజిటివ్ మెసేజ్లు ఉండేవి. ఆ మెసేజ్లు అన్న కాడ అది కూడా నేను నీకు చెప్తాను. ఒక్క నిమిషం దీన్ని మీరు జూమ్ చేయండి. ఆయన కింద అన్ని పాజిటివ్ మెసేజ్లు వచ్చేది. నాకు ఒక తమ్ముడు కూడా కావాలనుకుని ఏం చెప్పిండంటే, నేను మల్లన్న గారి పైన మొన్న నా ఫేస్బుక్ లైవ్ ద్వారా ఇచ్చిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు. అన్న నాకు మల్లన్న గారు ఇట్లా మాకు కొన్ని తను కొంతమందిని పెట్టుకొని ఎవరైతే నీకు పాజిటివ్గా మాట్లాడను ఉంటే వాళ్ళతో తిట్టిమని ఆ మెసేజ్ కూడా నేను మీకు చూపిస్తాను మీ సిగ్నేచర్ ద్వారా. కొంతమందిని పెట్టుకొని అంతేందుకు క్యూ న్యూస్లో ఇవాళ మార్నింగ్ మల్లన్న ఒకటి ఇచ్చుకున్నాడు, ఒక ప్రోగ్రామ్ చేసిండు. తీన్మార్ మల్లనేది కదా ఇది. ఒక్క నిమిషం ఆగండి. ఇది తీన్మార్ మల్లనే కదా, మీకు జూమ్ చేయండి. తీన్మార్ మల్లనేది కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది, తప్పు చేసిన కాంగ్రెస్ అట. ఇవాళ బీసీలకు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఎవరున్నారు? మహేష్ కుమార్ గౌడ్ గారు. ఎవరు? బీసీ కదా అతను? అతను బీసీనా కదా? బీసీయే కదా. అతని కామెంట్స్ కింద ఎట్లా వస్తున్నాయంటే ఇది ఒకసారి మీరు జూమ్ చేయండి. వస్తుందా? ఇది జూమ్ వస్తుందా? మల్లన్న నువ్వు ఇంతకుముందు క్యూ న్యూస్లో నువ్వు ఇస్తా అంటే, నువ్వు లైవ్ ఇస్తా అంటే నీ కింద పాజిటివ్ కామెంట్స్ వచ్చేటి. మల్లన్న ఇవన్నీ నెగిటివ్ అయినాయి. నువ్వు బీసీ నినాదం ఎత్తుకో, గొప్పది. నువ్వు బీసీ నినాదం బ్రహ్మాండంగా ఎత్తుకో, కానీ దానిపైన స్టాండ్ అయి ఉండు అంటున్నా. బీసీలలో అనేక కులాలు ఉన్నాయి. మొన్న నువ్వు హెలికాప్టర్లకు వెళ్ళి పోయినావు, అది గొప్పదే అని కాదు. 3 లక్షలు పెడితే అది నువ్వు పోయిందని నువ్వు చెప్పినావు. జనాలు ఎంతమంది వచ్చిండ్రు? జనాలు ఎట్లా వచ్చిండ్రు? నువ్వేమన్నావు? ఎమ్మెల్సీగా రెడ్డి ఎవరు గెలవదన్నావు. మరి ఎట్లా గెలిచిండు మళ్ళా? ఇవాళ నువ్వు మా జనసేన పార్టీకి కావాలని లీకులు ఇచ్చుకొని ఒక్క జీ న్యూస్లోనే వస్తుందా? జీ న్యూస్లోనేమో ఏ విధంగా ఇప్పుడు ఈయన అంత పోటు మొగోడు తెలంగాణ లేడన్నా. ఇప్పుడు తెలంగాణ వ్యక్తి కాబట్టి నేను ఇట్లా మాట్లాడుతున్నా. సంపతన్న, మీరు ఒక పార్టీ అభిమానిగా, పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా పార్టీ బలోపేతం అయితే చాలా హర్షించాల్సింది పోయి, కృషి చేయాల్సింది పోయి ఎందుకు రావద్దు అంటున్నారు? అంటే ఆయన వస్తే మీలాంటి వ్యక్తుల ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఎందుకు ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది? ఆయనకి నాకేం సంబంధం? ఆయనకి ఏం క్రెడిబిలిటీ ఉంది? లేదంటారా? అరే ఆయనకి నాకేం క్రెడిబిలిటీ ఉంది? ఆయన వస్తే నాకేం బాధ? రేపటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రెడిబిలిటీని మొత్తం దొబ్బు తినేటోడానే. పార్టీలన్నీ మెడలు బట్టి గెంటేస్తున్నాయి, పార్టీలను మోసం చేసినోడు. ఇవాళ జనసేన పార్టీ అంత ఈజీగా లేదు. కష్టపడ్డాం 10 ఏళ్ళు అతను కష్టపడి తిట్టించుకొని అసలు ఎక్కడ గెలవడు, అసలు రాజకీయాలకు పనికిరాడు, ఊగిపోతాడు, సబ్జెక్ట్ లేదు,
అది ఇది అన్నోళ్ళు ఇవాళ యావత్ దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు. అంటే ఆ స్థాయికి తీసుకొచ్చు. ఆ స్థాయికి తీసుకొచ్చిన వాడు ఒక మోసగాంతో బరాబర్ చెప్తున్నాం. తెలంగాణ ఉద్యమం గురించి కష్టపడ్డాం, పవన్ కళ్యాణ్ గురించి ప్రజల గురించి కష్టపడ్డాడు కాబట్టి మేము అతనితో కలిసి ఉన్న పలంగా మీకు ఇప్పుడు ఒక ఫోన్ వస్తుంది, పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి సంపత్ మల్లన్న అనే వ్యక్తి మన దాంట్లోకి వస్తున్నాడు, నువ్వు మద్దతు ఇవ్వాలి, నువ్వు పని చేయ ఆయనతో అన్నాడు అనుకో, మీ నిర్ణయాలు ఎట్లుంటాయి? పవన్ కళ్యాణ్ గారికి తెలుసు లేదు మళ్ళీ చెప్తున్నా, మీరు ఎందుకంటే మీ ఛానల్ వాళ్ళు మాట్లాడి ఎదుటోళ్ళని ఎట్లా కన్ఫ్యూజ్ చేయాలని అది బాగా అలవాటైంది. కానీ మేము ఆ పొజిషన్లో లేము. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఎవడు దొంగ, ఎవడు లంగ, ఎవడు మోసకారి. ఒకవేళ అంటే అంటున్నా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. నీ క్వశ్చన్ ఆన్సర్ ఇదే. పవన్ కళ్యాణ్ గారికి లేదంటారు. అరే బీసీ బిడ్డలు మా పార్టీలో అనేక మంది ఉన్నారు కదా. శంకర్ గౌడ్ గారు ఉన్నారు, ఆల్రెడీ ఇప్పుడు బీసీఏ కదా. రామ్ తల్లూరి గారు ఉన్నారు, రాజలింగం గారు ఉన్నారు, ఎస్సీ సామాజిక వర్గంలోకి వెళ్ళి కూడా ఉన్నారు, ఎస్టీలకి వెళ్ళి కూడా ఉన్నారు. ఏమా కావద్దా? ఎందుకు కావద్దా? బాజాబ్తాగా అవుతాం, బరాబర్గా అవుతాం. నేనేమంటున్నా అంటే ఒక మోసకారి, ఎందుకంటే ఇదే ముద్ర చేస్తారు అంటే ఇంకెట్లా ముద్ర అనేది నేను చెప్పడు కాదు, తన కామెంట్లలో తనకే చెప్తున్నా. ఇవాళ బఫూన్ అయిపోయిండు. మళ్ళీ ఏమైనా భూ కబ్జా చేయంగా మీరు చూసిర్రా? ఆయన మీద ఏమైనా ఆరోపణలు ఉన్నాయి? ఎటుగా కార్ల తిరిగేట ఆయన ఇవాళ మొన్న పోతా అంటే 10-15 కార్లు పోతున్నాయి. కమాయించుకో, మీడియా పేరుని చెప్పుకొని నువ్వు కమాయించుకో, నేను ఎవరు వద్దంటలేము. రెడ్డిలను తిట్టి నువ్వు బ్లాక్ మెయిల్ చేయి, నేను కాదంటలేను. ఎక్కడెక్కడైతే నేను మల్లన్న గారిని అంటున్నామో అనుకునేటో నేను జనరల్గా చెప్తున్నా. నువ్వు ఇవాళ డబ్బున్నోడు ఎవడెవడైతున్నాడో వాడిని నువ్వు బ్లాక్ మెయిల్ చేయొచ్చు కాక, నువ్వు అన్నీ చేసుకో, కాదంటలేము. నేను ఏమంటున్నంటే నేను ఇవాళ మాట్లాడడానికి గల కారణం ఏంటంటే ఎవరికి TV9 టీ న్యూస్కు లేకపోతే మిగతా వాళ్ళకి ఎవ్వరు లేని ఇన్ఫర్మేషన్ జీ న్యూస్ వాళ్ళకే వచ్చిందా? చీఫ్ అవుతున్నాడు అని జీ న్యూస్కు, తొలి వెలుగుకు రఘుకే వస్తుందా? అంటే ఇక్కడ ఉన్న మొత్తం ఇంకేం లేదు. ఇక నీ క్రెడిబిలిటీ ఏమున్నది? మళ్ళా కింద నా ఫేస్బుక్లో సంపత్ నాయక్ అని ఉంటుంది, ఒక నెగిటివ్ కామెంట్కి ఇట్లా వచ్చింది, నేను ప్రతి ఒక్కడు తిట్టని చోట తిట్టిండు. నీ క్రెడిబిలిటీ ఏంది అంటున్నా. మీ ఫాలోవర్లు ఎక్కడ? నా బొంద ఫాలోవర్ నాకేమున్నది తమ్మి, నేను ప్రజల గురించి పోరాటోండి. కింద చూడు, మీ కిందకెళ్ళి చూడు, నేను ఇప్పటికీ అట్నే ఉన్నా. నేను ప్రజా సమస్యల పైన పోరాడతా కాబట్టి. రాజకీయంగా ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించని సంపత్ నాయక్ గారు ఈరోజు మల్లన్న వస్తుండు అని అంటే ఈ రకంగా మీద అంటే ఆయన వస్తే వీళ్ళకి రాజకీయంగా మనుగడ ఉండదనే కావచ్చు. మీరు మాట్లాడేది బాగాలేదు. నేను అతన్ని వస్తా అంటే ఏదో వ్యక్తిగతంగా నేను ఎక్కడేం చెప్పట్లేదు. ఈ పార్టీకి ఒక క్రెడిబిలిటీ ఉంది, నీకేం క్రెడిబిలిటీ ఉంది అంటున్నా మల్లన్న ఇందులో రావడానికి. నీకేం క్రెడిబిలిటీ ఉంది? ఎంత బల్బు మాట్లాడేటప్పుడు ఏమంటాడంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి నా భుజాల మీద నేను పనిచేసిన. నీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్తున్నాగా మల్లన్న, నీకు గాని ఏమాత్రం నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు అన్నావుగా కాంగ్రెస్ భుజాల పైన అన్నావు కదా, కాంగ్రెస్ మొత్తం నువ్వు తీసుకొచ్చినావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీతోని కాంగ్రెస్ టికెట్ పైన ఎమ్మెల్సీ గెలిచినావు కదా, ఒక ఓయు బిడ్డగా అడుగుతున్నావు, ఒక గిరిజన ఒక లంబాడి బిడ్డగా అడుగుతున్నా. నీకు నువ్వు ఎక్కడైతే ఎమ్మెల్సీగా ఉన్నావో ఈ ప్రాంతాలే కదా, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ ప్రాంతాలే కదా. ఆ బిడ్డగా నా ఒక లంబాడి ఓట్లు నీకు ఎన్నువాడే నేను చెప్తున్నా. ఒక జనసేన పార్టీ ఒక విద్యార్థి నాయకునిగా నిన్ను అడుగుతున్నా, నువ్వు రాజీనామా చేయి. రేపటి రోజులో ఒక వినూత విద్యను మా జనసేన పార్టీ నుంచి నిలుపుతాం. ఎవ్వరొద్దు, నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన టికెట్ నువ్వు చేయి. బాగా మాటలు మాట్లాడుతాను. ఈ ఛాలెంజ్ మీద ఉంటారా మీరు? అరే బ్రహ్మాండంగా చెప్తున్నాం. ఒక అవసరం ఉంటే ఒక ఓయు బిడ్డనైనా పెడతా, రమ్మని చెప్పు. ఆయనకన్నా ఒక్క ఓటు ఎక్కువ తెచ్చుకోమని చెప్పు. ఇంతకు ముందు ఏదో క్రెడిబిలిటీ ఉండే, అందరి దగ్గర ఉన్నది పాయ ఉంచుకున్నది పాయనట్టే చేసుకున్నాడు. స్టేజీల మీద అటిట్యూడ్ ఎట్లుంటుందంటే పాపం ఆర్ కృష్ణ అన్న లాంటి వాళ్ళను లేకపోతే పెద్దలను అంటే ఇతని కంటే తీసుకోండి అది చాలా చిన్నది. ఇటు చూస్తాడు నీ అమ్మాయి వచ్చిండు. ఇక మొత్తం ఇక తెలంగాణను బీసీ సమాజాన్ని మొత్తము ఇతనే భుజాలు పెట్టుకున్నట్టు అనుకుంటా. ఇతను ఒక్కడికే పాపం ఆర్ కృష్ణ లాంటి అంత పెద్ద మనిషిని కూడా బీసీల కోసం దశాబ్దాల కాలం పోరాడారు. ఆయన క్రెడిబిలిటీ ముందు ఇతనిది ఎంత? నువ్వు V6 ఛానల్లో అందరు మీ లెక్క యాంకర్ లెక్కనే అతను కూడా యాంకరింగ్ చేసిండు. ఇంకేం చేసిండు? సారీ తమ్ముడు అంటే అట్టం కాదు. అంటే మీరు మంచోళ్ళు కాబట్టి మీరు గిట్టున్నాడు. గొంగడేసుకొని అదొకటి మాటలు మాట్లాడుకుంటా తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకున్నారు. నేను కాదంటలేను. నువ్వు బీసీ నేను ఫస్ట్ ఏమన్నావు? ఫస్ట్ నువ్వు తెలంగాణ వాదం అన్నావు, దాని తర్వాత
నువ్వు ఏ పార్టీలకు పోయి ఎవరిని మోసం చేసి ఎక్కడెక్కడికి నేను ఒక్కటే చెప్తున్నా మహేందర్, నీ ఆస్తిని మొత్తం నువ్వు రాసి ఇచ్చేసినావు మళ్ళన్న, కాంగ్రెస్ పార్టీకి మొత్తం రాసి ఇచ్చేసినావు నువ్వు. అవును. నీకు ఎక్కడిది ఎమ్మెల్సీ ఎన్నికల అఫిడవిట్ లో దాదాపు 100 కోట్లు ఆస్తున్నట్టు చూపించింది. అవునా? నాకు తెలియదు. అఫిడవిట్ లో ఉందన్న, ఆయన లీగల్ గా ఎలక్షన్ ఆఫీస్కి ఇచ్చిందే. ఆయన ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చిండు? కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకతను అంటున్నాడు, వీళ్ళ బ్రదర్ అట రెడ్డి సోదరుడు, వీళ్ళ బ్రదర్ వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేసిన ఆయన. చూసినట్టున్నారు మీరు నా ఇంటర్వ్యూ గట్టిగా. ఏమో డ్రైవర్గా పనిచేసినట్టు. అరే సంతోషం, నువ్వు కమాయించుకోమల్లన్నా, నీకేం లేదు, నేను అట్టంటలేను, నువ్వు కమాయించుకొని నువ్వు తీసుకో. స్టాండ్ పైన ఉండు. తెలంగాణ వాదం అంటే స్టాండ్ మీద వారు లేరా? అంగిలాగు సిద్ధాంతం అన్నాడు ఈ రోజు. ఆ స్టాండ్ మీద అంగిలాగు లేదు ఉన్నాడు. ఇక వద్దులే. నేనేమంటున్నా అంటే బీసీల గురించి నువ్వు నిజంగానే నిలబడితే దానిపైనే ఉండు. ప్రతిదీ నీ రాజకీయ స్వలాభమే ఉంది కదా ఇక్కడ. ఒకటబ్బా జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చుడుతోనే నువ్వు పార్టీ పెడతా అని చెప్పినావు. పాపం బీజేపీ వాళ్ళు అంతా నీకు హెల్ప్ చేసిండు. కోదండరామరెడ్డితో అప్పుడు పట్టుకున్నావు, జనసమితికి అని చెప్పినావు. ఆ స్టేజ్ సరూర్ నగర్ స్టేజ్ మీద నీ అమ్మ తెల్ల చొక్కా వేసుకున్నావు. ఒక తెల్ల చొక్కా వేసుకొని నా అంత ఉద్యమకారులు అన్నావు. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నువ్వు ఏ తెలంగాణ ఉద్యమంలో ఒక్క బండ పట్టుకున్నావు, ఒక్క పిక్కు చూపెట్టు మళ్ళా, నువ్వు ఒక్క ఫోటో చూపెట్టు. పోనీ బీసీ బిడ్డల గురించి నువ్వేం చేసినావు? తెలంగాణ ఉద్యమంలో నీకు ఏ పోలీస్ స్టేషన్లో నీ పైన ఎక్కడ కేసులు అయినాయి చూపెట్టు. నేను అతని అటెన్షన్ గురించి లేకపోతే సరే, ఆయన రాజకీయాల్లో ఉద్యమాలు ఉన్నా లేకున్నా తెలంగాణలో ఆయన మార్క్ ఉందా లేదా, మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? అందరూ ఉన్నారు భయ్. నేనేమంటున్నా అంటే V6 ఛానల్ పుణ్యమా అని చెప్పేసి అంకం రవాణాతోని దానికి ఇక మిగతా లోపల దాకా నేను పోను, కానీ దాంట్లో పని చేసినావు. ఇవాళ మీరు సిగ్నేచర్ స్టూడియోలో పనిచేస్తాను. మీకంటే ముందు ఎవరు వేరేటోళ్ళు ఉన్నారు. ఇవాళ మీకు ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని ఉపేందర్ గారిని ఓన్ చేసుకున్నప్పుడు అంతే. నీకు ఇంకా ఏం మార్క్ ఏముంది? నీ వాదమే తెలంగాణ వాదం అయినప్పుడు, నీకు చూపించుడే తెలంగాణ ఉద్యమాన్ని చూపించినప్పుడు ఇంకా నువ్వు కొత్తగా ఏం చేసినట్టు ఉపేందర్? నేను ఇంకా కొత్తగా ఏం చేసినావు? V6 ఛానల్ పుట్టిందే తెలంగాణలా. పక్తు తెలంగాణవాది వివేకన్న. ఇదే జీనియస్ ఇంటర్వ్యూలో మనం చూసినాం, మీరు ముఖ్యమంత్రి అవుతామని అవతల వ్యక్తి అడిగితే ముఖ్యమంత్రి కాదు, అవసరమైతే నేను ప్రధానమంత్రి కూడా అవుతాడు. ప్రధానమంత్రి కాదు, అదే అమెరికాకు ప్రెసిడెంట్ కూడా అవుతాడు మళ్ళన్న. మంచిగా అవుతాడు, నేను చెప్తున్నా కదా. బీసీ బిడ్డలు రావాల్సిందే. దాంట్లో ఉన్న కులాలు ఎవరైతే అణచబడుతున్న మిగతా కులాలు ఎవరెవరైతే ఉన్నారో బీసీ నాయకులందరికీ నేను చేతులు ఎత్తి జోడించి చెప్తున్నాను. దాన్ని ఏంది పాపులేషన్ పర్సంటేజ్ తగ్గిందన్నారు. కాంగ్రెస్లో ఉన్న బిడ్డలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మాట్లాడండి. అది మనం కదా SC ST BC బిడ్డలు ఈ కాన్సెప్ట్ ఉన్నాయి కదా. నేను ఏమంటున్నా అంటే మల్లన్న గారి గురించి ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నువ్వు జనసేన పార్టీకి నువ్వు చీఫ్ అవుతాడు అనుకుని చెప్పేసి ఒక లీక్ కావాలని నేను మీడియాలో పనిచేసిన అనుభవం ఉంది కదా, వాళ్ళకి ఇచ్చేసిండు. పెట్టంటే పెట్టు ఏముంటుంది దాన్ని మరిపించడానికి. ఇప్పుడు జనసేనలో పాపం ఏంది, మేమందరం యంగ్ జనరేషన్. నిజంగా మల్లన్న గారి చూపు సరే, జనసేనలో ఇన్విటేషన్ ఉంటుందా లేదా తర్వాత సంగతి, వెళ్దామనే ఆలోచన అయితే రేకెత్తించినట్టే కదా. గేట్లు బంద్ ఉంటాయి కదా. ఆయనకి ఉన్న క్రెడిబిలిటీ ఏంది అని అడుగుతున్నా. మల్లన్నకు ఉన్న క్రెడిబిలిటీ ఏంది అని అడుగుతున్నా. నువ్వు ఇప్పుడు కావాలంటే నా గురించి నీకు బాగా తెలుసు. ఓయూలో ఎన్ని కేసులు ఉన్నాయి, సైఫాబాద్లో ఆడ ఈడ తెలంగాణ మూమెంట్లో. అప్పుడు నేను మీ అందరికి తెలిసిందే. నేను అందుకనే చెప్తున్నా, ఇంకా నువ్వు లేనిపోని ఒకటి లీకులు ఇచ్చుకోకు. నీది పొద్దునేమో జీ న్యూస్లో లీకులు ఇస్తావు, మధ్యాహ్నం పోయేమో కూకుంటావా? ఒకటే ఛానల్ మళ్ళా. నీ పాజిటివ్నెస్ తగ్గింది, జనాలకు నీ పైన ఉన్న ప్రేమ తగ్గింది మళ్ళన్న. ఇక నేను మిగతా నేను తీయలేను. ఏవి ఆ స్కీములు నీకు ఎట్టొచ్చినాయి? ఏందన్నా స్కాములు అంటే మాకు అర్థం కాలేదు. స్కాములు అంటే ఏంది అది మాకు అర్థం కాదు. చెప్తా, సందర్భం వచ్చినప్పుడు చెప్తా. మళ్ళీ నన్ను మీరు బెదిరిస్తున్నారా? దీంట్లో బెదిరించినట్టుండదా ఉపేందర్? నువ్వు నన్ను బెదిరించినట్టున్నాయి. నువ్వు కావాల్సుకొని వచ్చి ఇప్పుడు అతని పైన రెచ్చగొట్టి మాట్లాడించుకునేటట్టున్నది. మళ్ళీ స్కాములు చేసే వ్యక్తి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? నేను ఏమంటున్నా, సమయం సందర్భం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి. ఎన్ని 100 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి కమాయించుకోవచ్చు, తప్పు లేదు. నువ్వు మంచిగా ఉండు. బీసీ స్టాండ్ పైన ఉంటే నువ్వు దానిపైన ఉండు. నువ్వు ఇట్లా మోసం చేసుకోవడానికి బీసీ స్టాండ్ కూడా నాకు అన్న. ఆయన ఏ మీటింగ్లో పోయినా ముఖ్యమంత్రి అయితా అంటుంది కదా. నిజంగా బీసీ సమాజానికి తీన్మార్ మల్లన్న అనే వ్యక్తే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడా? ఇతర బీసీలలో ఇంకా ఇతర కులాలు లేరా? బీసీలలో ఇతర ప్రతి చోట గౌడ సంఘం ఉన్నది, ముదిరాజ్ సంఘం ఉన్నది, కాపు సంఘం ఉన్నది, దాని తర్వాత యాదవ్ సంఘాలు ఉన్నాయి.
ఇతని కంటే ముందుకాలకెళ్ళి వచ్చి కొట్లాడిన వాళ్ళు ఎంతో. ఎందుకు 2-3 మీటింగ్లు పెట్టంగానే ముఖ్యమంత్రి అనే స్టాండ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అరే నువ్వు వరంగల్ నువ్వు మీటింగ్ పెడితే నీకు ఎంతమంది వచ్చిండ్రు ఫస్ట్ అది చూడు రాదు. మన ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర మన విద్యార్థి విభాగం పెట్టినంత కూడా రాలేదు. నువ్వు అంత హంగు ఆర్పడం ఆ వీడియో తీపిచ్చు. ఆ డబ్బా జనసేన పార్టీకి వచ్చిండు కాబట్టి దానికి నేను చీఫ్ అవుతున్నా అనుకొని ఏంది మీడియాకు నువ్వు లీకులు ఇచ్చుకున్నావు. మళ్ళీ అదొక్కటే మీడియాలో ఈ మధ్యలో కొన్ని ఛానల్స్ ఏం మరిగినాయి అంటే బిల్డర్ల దగ్గర కానీ మిగతా దగ్గర కానీ ఈ మధ్యలో కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఓన్లీ భూముల దగ్గరనే పడుతున్నాయి. ఓన్లీ భూముల దగ్గరనే. నువ్వు జనాలకు ఇప్పుడు నువ్వు ఎక్కడైనా పోయి చూసుకో. నేను మొన్న అప్పుడులో మీరే చేసిండ్రు. మళ్ళీ మీరు వచ్చినందుకు మనం చేసినందుకు తండ్రి ఏదో చేస్తే దాని కాచు ఎక్కడ పడితే ఇప్పుడు మన తాహత్కు మంచి మనం పోతున్నాం. నువ్వు ఏమనంటే క్యూ న్యూస్ ఇట్ట పెడతావు. ఎంత డ్రామా పెడతావు కదా. నీకు లైవ్లో నా పేరేందంటే ఆడేమో అన్నాడు మళ్ళన్న. మీకు తెలుసుంటే కామెంట్. నేను ఏం చెప్పాను కానీ మళ్ళన్న మీ పైన ఒక గౌరవం ఉండే. నేను ఏమన్నానంటే కేసీఆర్ గారు అప్పుడు మీరు నిజామాబాద్కు పోతుంటే కామారెడ్డి దగ్గర ఎక్కడ అరెస్ట్ చేసి ఉంటే మల్లన్న గారి పైన చేయి పడితే డెఫినెట్గా మా లాంటి వాళ్ళు ఎంతో మంది వస్తారని కూడా చెప్పినాను. నేను ఇవాళ ఇట్లా ఏం చేసాను, నువ్వు క్రెడిబిలిటీ కోల్పోయినావు. అరే నీ క్యూ న్యూస్ ఛానల్ ఉన్న వాళ్ళే నువ్వు మెడల్ బట్టి బయటికి గెంటి వచ్చినావు. నువ్వు వాళ్ళపైన కుతంత్రం చేసినావు. ఆయన ఏమంటాడు అంటే నేను అవినీతిని సహించను, నాతోటి తిరిగే వాళ్ళు అవినీతి చేస్తే నేను ఉపేక్షించేది లేదా అంటాడు. ఇక నేను అనకొండనే ఇంకో అనకొండ ఇక నేను చెప్పలేను తమ్ముడు. ఇది మన తెలంగాణలో మంచి శాస్త్రాలు ఉంటాయట. అవన్నీ ఇంక నేను అతని పైన ఇంకేం చెప్పలేను. డెఫినెట్గా మిగతా ఇంకొక నేను వ్యక్తిగతంగా కానీ ఎవరిపైన నిన్న ఒక వీడియో పెట్టిరు, సెల్ఫీ వీడియో పెట్టిరు. అది రాష్ట్రం అంతటా బాగానే వైరల్ అయింది. ఉన్నపల్లంగా ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసిన అనుకో మీకు, తమ్మి ఎందుకు ఈ రకంగా మాట్లాడు. తమ్మి అంటే మూతిపల్లి రాలగొడతా ఎవడెవనికి తమ్మి అన్న. ఇంకొకసారి తమ్మి అంటే మీరు అన్నారు చూడు. తమ్మి ఎందుకంటే మూతిపల్లి రాలగొడతా. ఓకే, ఎవరికి తమ్మి. కనీసం లేపుతారా? మల్లన్న గారు ఫోన్ చేసి లేపుతారా, మాట్లాడతారా? తమ్ముడు నేను నీకు నా గురించి నీకు అన్నీ తెలిసి ఇప్పుడు నీ మీడియాలల్లా దీనికి వాయిస్ రావడానికో దీనికి వ్యూస్ రావడానికో ఇక నువ్వు నన్ను ఎట్లా లేపుతున్నావు. ఓకే, తెలంగాణలో గౌరవ ప్రధానం ఉంటుంది. నువ్వు ఆత్మగౌరవం దట్టు మన గిరిజన బిడ్డలకు బంజారా బిడ్డలకు ఊర్లలోనే తల్లిదండ్రులు అంటేనే గామియా కచ్చ జాన్ झुमड़ी बांध में जोकोन देखो भाई भैया ఈ కాంకర్ వచ్చా झुमड़ी బాంధని ఒక్కొక్కళ్ళం మనము మన తల్లిదండ్రులు పక్కకు పోయి మనం రాజ్యాలు స్థాపించుకున్న వాళ్ళం. ఆ చరిత్ర మనది. ఆత్మగౌరవం విషయంలో సంపద నాయక్ ఎక్కడ తక్కువాడు. నువ్వు మంచిగా మాట్లాడితే మంచుకుంటావు. నువ్వు మంచిగా అయితే నీ గురించి నేనే చెప్తా. ఇదే మళ్ళీ సంపత్ గారు మనం కలిసి పని చేద్దాం అన్నాడు అనుకో, నీ క్రెడిబిలిటీ ఏముందని అడుగుతా. నీతో నాకేం పని ఉన్నది? నాకు ప్రజలతో సంబంధం, ప్రజల బాధలతో సంబంధం. క్రెడిబిలిటీ అంటే ఆయన దగ్గర పైసలు ఉన్నాయని అంటున్నారు అందరు. ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్కి వెళ్ళి నేను ఎప్పుడో పని చేస్తున్నా. నా తోటి మిత్రులు అందరూ అన్ని రాజకీయ పార్టీలకు పోయినరు. ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అందరూ అయ్యారు, ఎమ్మెల్యేలు ఎంపీలు అయినరు. దాని తర్వాత ఇప్పుడున్న ముఖ్యమంత్రి పక్కన కూడా అప్పుడు కూడా పని చేసినాం. నేను ఇప్పుడు ఏడున్నా జనసేన పార్టీలో ఉన్నా. ఉంటుంది. నేను ఎందుకంటే నిజంగా నేను కమాయించుకోవాలనుకుంటే నేను ఈ పార్టీలలో ఉండేటోని కదా. కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ పార్టీలలో ఉండేటోని కదా. పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మంచి చేస్తున్నారు కాబట్టి అతనితో నడవాలనుకున్నాం, నడుస్తున్నాం. డెస్టినీ చూపుతుంది, మనమేం అనుకోం కదా. నీ దగ్గర నేను ఎందుకన్నా ఎంతసేపు జనసేనలోకి మల్లన్న రావాలంటే క్రెడిబిలిటీ కావాలని ఆలోచించకుండా ఆయన వస్తే పార్టీ కూడా బలోపేతం అవుతుంది కానీ ఎందుకు ఆలోచిస్తలేరు మీరు? ఎట్లా అందరిని బ్లాక్మెయిల్ చేయమన్నట. ఓకే, ఎట్లా అందరిని మోసం చేయమన్నట. ఆ పార్టీని ఈ పార్టీని మోసం చేసి తిట్టుకొని పోమన్నట. జనసేన పార్టీలో ఒక గొప్ప సిద్ధాంతం ఒకటి ఉంటుంది చూడు ఉపేందర్. నాయకునితో కొన్ని వచ్చేటప్పుడు కొన్ని వందల మంది వస్తాడు. ఆ నాయకుడికి ఇట్లా జనసేన పార్టీలోకి వెళ్ళిపోతే వాడు సింగిల్గానే పోతాడు. వాళ్ళందరూ ఇక్కడికి యాడ్ అయిపోతారు. ఓకే, అందుకని ఉన్నాం. ఒక్కటి పవన్ కళ్యాణ్ గారు జనాలకు మంచి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో ఉన్నాడు కాబట్టి అతన్ని ప్రతి ఒక్కరు లవ్ చేస్తారు ఉపేందర్. డెఫినెట్గా ఇదే మల్లన్నని ఇదే జనసేనలా మీరు కాకుండా ఇంకొంత వ్యక్తులు రావాలని అనుకునే వ్యక్తులు కూడా ఉండొచ్చు కదా, ఉన్నారు కదా. మరి వాళ్ళకేం చెప్తారు? ఎవరు రమ్మన్నారు అంటే మీ క్యాడర్లో ఇంకొంతమంది ఎక్కడ రమ్మన్నారు? నేను ఇందాకనే మీటింగ్ పోయి వస్తున్నా. ఏదైతే మాది ఇది ఏంది సభ ఉన్నది, ఓకే, మా ఆవిర్భావ సభ.
10 ఏళ్ళు కష్టపడి 11 సంవత్సరాల వేసుకున్న తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత ఫస్ట్ సభ అక్కడ జరగబోతుంది. మేము ఆ బీజీలలో ఉన్నాం. ఇవాళ శంకర్ గౌడ్ గారు కావచ్చు, లేకపోతే రామ్ తల్లూర్ అన్న, ప్రేమేంద్ర, రాష్ట్ర కార్యవర్గం అందరం కూకొని మాట్లాడుకొని, అందుకనే నీ స్టూడియోకి వచ్చేసరికి లేట్ అయింది. మా దగ్గరికి ఇంతమంది బీసీలు ఉన్నారు, మా పార్టీ గురించి పోరాడినోడు ఉన్నాడు, నువ్వు వచ్చి నేను మోసం చేయమని ఇక్కడ ఎవడు ఎత్తుకునేటోడు లేడు మన ఉపేందర్ గారు. నేను ఒకటే చెప్తున్నా, అట్లాంటిది ఏం లేదు. డెఫినెట్గా చెప్తారన్న మల్లన్న గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఏం చెప్తా గిన్ని మొత్తం చెప్పిన తర్వాత ఒక మాటలు ఏం చెప్తా? మోసకార్యాన్ని నేను చెప్తలేను, జనాలు చెప్తాను. నమ్మమని నేను చెప్తలేను. కింద నేను ఎవరో కాదు, క్యూ న్యూస్ది ఇందాక నీకు చూపిస్తానే, దాని కింద కామెంట్లు చూసుకో. ఆ కామెంట్లను కూడా ఏంటంటే నాకు ఒక తమ్ముడు పంపించిండు, నేను నీకు చూపిస్తా. వాళ్ళతో తిట్టిపించేటోడట, అంటే మీన్స్ ఇగో నవీన్ తమ్ముడు అని చెప్పేసి ఇక వద్దు, నేను ఇక మిగతా వీళ్ళందరూ ఇంకా వద్దు పాపం వాళ్ళ గురించి. వీళ్ళందరూ నాకు ఆ రోజు నా లైవ్ అయిపోయినప్పుడు వీళ్ళందరూ ఇంకేందంటే ఇగో ఇక్కడ చూడు, అన్న ప్లీజ్ కెన్ యూ హెల్ప్ మీ అన్న, ఒక్క నిమిషం నీకు చూపిస్తా అన్న ప్లీజ్, ఒక్క నిమిషం. అది పోనీ అవన్నీ వదిలేయండి. మల్లన్నకు ఎవరెవరు కామెంట్స్ పెట్టినరో దాని కిందకి సంబంధించింది లేదు. అంటే అతని గురించి ఎవరు మాట్లాడిన వాళ్ళు మాట్లాడిన తర్వాత ఏంటంటే అతనికి సంబంధించిన మొత్తం డాటా. ఇప్పుడు సంపద తప్పు చేస్తేనే తప్పు చేసినట్టు, రైట్ చేసినట్టు రైట్ చేసినట్టు. నేనేమంటానంటే మల్లన్న గురించి మాట్లాడుతూనే నాకు కొంతమంది కాల్ చేసి అన్న గివి కూడా ఉన్నాయన్న, గిట్ల కూడా ఉన్నాయన్న, గింత ఉన్నాయన్న. చాలా మంది వాళ్ళు అట్లా వచ్చినట్టు నిజంగా ఎమ్మెల్సీ మల్లన్నని సస్పెండ్ చేసి కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందన్న ఆ భావనలో ఆ నాయకులు ఉన్నారా? ఎందుకు ఆ రకంగా వాళ్ళు ప్రచారం చేసుకోవాలి? నీ సిగ్నేచర్ స్టూడియోలా నువ్వు కరెక్ట్ చేస్తే మీ చీఫ్ మహేందర్ గారు నిన్ను మెచ్చుకుంటారు. మహేందర్ గారిని నువ్వు వ్యతిరేకిస్తే, ఒకవేళ ఇంటర్నల్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా నువ్వు ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడుకో, కరెక్ట్ చేసుకో, ఇంటర్నల్గా మాట్లాడుకో. ఇంటర్నల్గా నీకు కాలేనన్నప్పుడు నువ్వు మోతేబరివి కదా, నువ్వు పార్టీ పెడతాన్న ధీరుడు కదా, నువ్వు దంగలివి కదా, తెలంగాణ దంగలివి కదా, పెట్టు. ఈ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి 40 మంది గిరిజన బిడ్డలు 40 నియోజకవర్గాలలో గట్టిగున్నారు. వీళ్ళు కూడా ఓట్లేయాలి కదా, ఎస్సీ బిడ్డలు కూడా ఓట్లేయాలి కదా. మందకృష్ణ మాదిగల అంటలు పాపం అక్కడ వరంగల్ పోతే ఓడిపోయిన చరిత్ర లేదు, ఉందా లేదా? పెద్దలు మాటలు నేను ఇప్పుడు ఇట్లా కాదు కానీ సమాజంలో ఏంటంటే ప్రజాస్వామ్యంలో కొన్ని విలువలు ఉన్నాయి, రాజ్యాంగబద్ధం. ఒక నాయకుడు అనుకున్నప్పుడు అందరి ఓట్లు కావాలి మనకు, డెఫినెట్గా అందరి ఓట్లు కావాలి. టార్గెట్ చేయి, నువ్వు వ్యక్తులను నువ్వు టార్గెట్ చేయి, వ్యవస్థను టార్గెట్ చేయకు. వ్యవస్థది ఎప్పుడు తప్పు ఉండదు, వ్యవస్థది ఎక్కడ తప్పు లేదు, వ్యక్తుల తప్పు ఉంది. వ్యక్తుల గురించి నువ్వు మాట్లాడొచ్చా? రెడ్లు మావచ్చ తాగాలి ఈ రకమైన పదజాలం వారు వాడొచ్చా? తీర్మానం మల్లన్న గారు సమంజసమేనా? హైప్ తెచ్చుకుందామని, హైప్ తెచ్చుకున్నాను. నువ్వు ఒక ఎమ్మెల్సీవి, వాళ్ళు కూడా ఓట్లు వేసిండ్రు, నీకు గిరిజన బిడ్డలు కూడా ఓట్లు వేసిండ్రు, బీసీ బిడ్డలు కూడా ఓట్లు వేసిండ్రు. నువ్వు ఒక నాయకుడివి ఎట్లుండాలి? నువ్వు ఒక పార్టీలో నీ సొంత ఎజెండాతోని, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా అయిపోయినారు, నేను కూడా అట్లా అయిపోదాం అనుకున్నాడు. తీరా బొక్కల పడ్డాడు. పార్టీ నుంచి గెంటేసుడుతోనే నేను భూకంపం సృష్టిస్తా, సునామీ సృష్టిస్తా, లేకపోతే లావా సృష్టిస్తా అని చెప్పినోని క్యూనిసిన వాళ్ళతో సస్పెండ్ ఎత్తేయాలి, మళ్ళీ తీసుకోవాలి. మల్లన్న తోపు జంగు, మల్లన్న తురుము జంగు, మల్లన్న ఇనుపు జంగు. ఏ జంగు? నేను ఏమంటున్నా అంటే గిట్లా కాదు, నీకు కమిట్మెంటు, నీకు చేసే సత్తా ఉన్నప్పుడు నిన్ను ఎవడు అన్న. మీకు అంతో ఇంతో రాజకీయ అపారమైన అనుభవం ఉంది రాజకీయాల్లో కాబట్టి, అసలు తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి మొదటగా కాంగ్రెస్ పార్టీని ఎందుకు సపోర్ట్ చేసిండు? అధికారం వచ్చిన తర్వాత రోజు పొద్దున్న లేస్తే తెల్లారి ఆ స్క్రీన్ల మీద ఎందుకు వ్యతిరేకిస్తుండు? నేను చెప్పిన కదా, ప్రతిదీ తన రాజకీయ స్వలాభం గురించి తప్పిస్తే ఇంకొకటి ఏమైనా చూసిందా చెప్పు అంటున్నా. ఆ ఇల్లులు కట్టించిండు పాపం, అక్కడెక్కడో ఒక ఇల్లు కూలిపోతే ఇల్లు కట్టించిండు ఆయన సొంత డబ్బులతోనా? వీడియో నువ్వు పెట్టినావు, అది ఆపరేషన్ గురించి అన్నావు. నేను కూడా ఫేస్బుక్ లైవ్లో పెడితే నేను కూడా ఎంతోమందికి చేసిన. ఫేస్బుక్ లైవ్లో నేను ఉద్యమకారునికి ఉన్నప్పుడు ఇదే ఆర్సీ రెడ్డిలలో మిగతా వాళ్ళ దగ్గర పేర్లు చెప్తే ఆర్సీ రెడ్డి వాళ్ళ తమ్ముడు సంథింగ్ వాళ్ళ పేర్లు ఉండేటి. ₹1,00,000 అయ్యేదాన్ని 20,000కు 30,000కు వాళ్ళ వీళ్ళదంటే నువ్వు ఇప్పుడు చేసేది ఇది కదా, ఈ దందనే కదా.
అదేమో నువ్వు ముందు పెట్టుకుంటావు ఇదంతా నువ్వు చేపిస్తావు. క్రెడిబిలిటీ ఉండాలి అంటున్నావు ఉపేందర్ గారు. అంతకు మించింది ఏం లేదు. నీకు క్రెడిబిలిటీ లేని చోట నువ్వు ఎంత మాట్లాడినా వేస్ట్. గతంలో నీ క్యూనీస్ కింద ఎంతమంది చూసేటోళ్ళు, ఇప్పుడు నీ క్యూనీస్ కింద ఏం చెప్తారు. ఇదంతా అయిపోయాక మళ్ళీ ఒకరిని తీసుకొచ్చిండు మహబూబ్ నగర్ నుంచో ఎవరినో పాపం ఒక హ్యాండిక్యాప్డ్ ఆయన తీసుకొని వచ్చి ₹1,00,000 ఇస్తున్న క్యూనీస్. అంటే తప్పంటారా అట్లా సాయం చేయడం? అరే ఇవ్వచ్చు భయ్, ఇవ్వచ్చు, నేను కాదంటలేను. సస్పెండ్ చేసినప్పుడే ఈ డ్రామాలు ఎందుకు అంటున్నా. ఓకే, ఈ డ్రామాలు ఎందుకు? సస్పెండ్ చేసుడుతోనే ఆయన గురించి నేను నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇంకా మాట్లాడుతూనే ఉంటాం. నన్ను వాళ్ళు ఒక్కసారి నన్ను మంచిగా రావాలి కదా, అవుట్పుట్ నా దగ్గర రావాలి కదా, మంచిగా ఉంటుంది. అంటే మళ్ళా నుంచి రిప్లై రావాలని కోరుకుంటున్నారా మీరు? ఆయనతో నాకేం రిప్లై కావాలి? నువ్వు మంచి చేసినావు, మళ్ళీ నా మధ్యలో మంచి మాట్లాడుతానంటే ఒప్పుకున్నాం. నువ్వు ఎలా స్టాండ్లో లేవంటున్నాం, అందుకని ఇది చేస్తున్నాం, అంతే కదా. ఫస్ట్ క్యూ న్యూస్ అన్నావు, దాని తర్వాత శనార్థి పేపర్ అని చెప్పినావు, దాని తర్వాత ఎంతమంది 7200 అన్నాడు. 72 ఎన్ని పోయినాయి చెప్పసింది? 7200 7200 7200. ఏందన్నా 7200 అంతరార్థం ఏంది అసలు? ఏమున్నది మీడియాలో నువ్వు కూడా ఉన్నావు. వాళ్ళదేంది కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ, రావు గారు పాపం కేసీఆర్ తాత అన్న కేసీఆర్ గారిని కూడా అనేక మాటలు ఒక సేర్ బియ్యం వండితే సరిపోతుంది అన్నాడు. ఒకసారి బియ్యం అన్నాడు. వాళ్ళ జనాభా 7200 అనేది వెలుమల ఆ మిత్రుల జనాభా. దాన్ని పట్టుకొని ఏమో చేస్తున్నా అనేది ఏం లేదు. రైట్ టు రీకాల్ అన్నాడు, ఇంకేదో అన్నాడు. రైట్ టు రీకాల్ అన్నాడు, బాగా చెప్తాడు. మా నాన్న ఒక శాస్త్రం చెప్పేది, బేల్ బాటన్ హెప్పీ కటింగ్ లాల్ బాడే లంబేతురా ఘర్మే దేకు బొట్టి బుర్రా అన్నట్టు ఉంటుంది. బేల్ బాటన్ హెప్పీ కటింగ్, బేల్ బాటన్ అని ఆడు లాల్ బాడే లంబేతురా ఘర్మే దేకు ఒట్టి బుర్రా. నీకు అర్థమైందా? మంచిగా ఆయనకి ఏం లేకున్నా కానీ ఇది చేస్తాడు. దాని తర్వాత బేల్ బాటన్ అని చెప్పిండు మా పెద్ద ఆయన, మా నాన్నగారు స్వర్గస్థులు, మా నాన్నగారు చెప్పారు. కాబట్టి డెఫినెట్గా నేను ఏమంటున్నా అంటే క్రెడిబిలిటీ ఉండాలి అంటున్నా. జనసేన పార్టీలో చివరికి నేను ఒక మాట అంటున్నా అంటే, జనసేనలో రావాలంటే నీ క్రెడిబిలిటీ ఏంది? నువ్వు మోసకారివి. నేను మళ్ళీ చెప్తున్నా, సంపత్ నాయక్ అనే ఒక వ్యక్తిని ఒక గిరిజన బిడ్డగా, ఒక ఓయూ బిడ్డగా, ఒక జనసేన విద్యార్థి నాయకునిగా, తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు వేసుకున్న ఒక నాయకునిగా చెప్తున్నా, మల్లన్న నువ్వు మోసకారివి. ఓకే, నీ స్వార్థం గురించే, నీ రాజకీయ స్వార్థం గురించే నువ్వు పోరాడినవు. అనేక మంది బీసీ బిడ్డలు కూడా నా దగ్గరకు వచ్చి కూడా నీ గురించి చెప్పిండ్రు, అయినా కానీ నేను ఎప్పుడు గొంతెత్తలేదు. నువ్వు మళ్ళా కావాలని నీ అటెన్షన్ గురించి బాజాప్తగా నువ్వు గిట్ట బీసీ బిడ్డలతో అంటే ఎవరైనా ఉంటే, నీతోని కాకుండా మిగతా బీసీ బిడ్డలు ఎవరైనా వస్తే చెప్పు. ఒక గిరిజన బిడ్డగా నేను ముందుంటా, మా సామాజిక వర్గం నుంచే కాకుండా బీసీ బిడ్డలను మేము భుజానకి ఎత్తుకుంటాం. అన్న, మల్లన్న గారి అంశం పక్కన పెడితే క్రెడిబిలిటీ అంటున్నారు కాబట్టి, అసలు జనసేన పార్టీలో రావాలంటే ఇతర వ్యక్తులైనా కూడా వాళ్ళకి ఏ రకమైన అర్హతలు ఉండాలి? ప్రజల గురించి పోరాటోళ్ళు ఉండాలి, బస్. గంతకు మించింది అయితే ఏం లేదు. ప్రజల గురించి ఇక నీకు అదే నేనేం చెప్తున్నాను, నువ్వు మోసకారులు కాకుండా నువ్వు ప్రజల గురించి పోరాడేటోని, ప్రజల కోసం ఉండేటోను అయితే అంతకంటే మించింది ఇంకొకటి ఏం లేదు. బయట ఒక మాట మాట్లాడి, లోపల ఒక మాట మాట్లాడి ఏం లేదు. అంటే అల్టిమేట్గా మల్లన్న కూడా ప్రజల కోసం పోరాడిననే చెప్తారు కదా. 10 ఏళ్ళు కేసీఆర్ తరపున ఆయన మొత్తం చూస్తున్నారు కదా, ఆయన మొత్తం తతంగం మొత్తం చూస్తాను కదా. ఆయన తతంగం మొత్తాన్ని కేసీఆర్ని కాపీ కొట్టిండు. హెలిప్యాడ్ని దించిండు, వైట్ షర్ట్ అని పెట్టుకున్నాడు. ఆ మీడియాలో ఇదే క్యూ న్యూస్ పాపుకుంటే టీఆర్ఎస్ పార్టీని రాత్రికి కొనేస్తామంటాడు ఆయన. అరే నువ్వు నన్ను బాగా రెచ్చగొడుతున్నావు, కానీ నేను నెక్స్ట్ పాయింట్ చెప్తా. అన్నాడా లేదా? చాయ్ డబ్బులు ఇగో వద్దులే కానీ కార్ కింద కుక్క పడుకోనంట, మొత్తం ఈ కార్ను మొత్తం నేనే లేపుతున్నా అంటదట. మా అయ్యే చెప్తాడు. బల్లి అట బిల్డింగ్ కింద ఉంచుకొని, బల్లి ఉంటాయి కదా బిల్డింగ్ కింద, బల్లి అబ్బా ఈ బిల్డింగ్ని మొత్తం నేనే లేపుతానా, నేను లేకపోతే ఈ బిల్డింగ్ అసలు ఉండదు, ఇది మొత్తం కూలిపోతుంది అనేటట్టు ఉంటుంది. అంటే తీన్మార్ మల్లన్న బల్లి అంటారు. నేను తీన్మార్ మల్లన్న బల్లి అన్నా. అంటే నీ స్థాయికి తగ్గట్టు నువ్వు ఉండు అంటున్నా. స్థాయి అంటే ఎవడైనా కావచ్చు, నేను కాదంటలేను. మాటలు కొద్ది వరకు బాగుంటాయి, వినసొంపుగా నువ్వు తీన్మార్ మల్లన్నని విమర్శించడానికే కాంగ్రెస్ పార్టీ అస్త్రంగా ఉపయోగిస్తుంది సంపత్ నాయక్ గారిని అనేది ఒక 2 రోజుల నుంచి చర్చ నడుస్తుంది. చెప్పుకోండి. ఆ మధ్యలో సనాతన ధర్మం గురించి మాట్లాడితే నన్ను ఆర్ఎస్ఎస్ అన్నారు. అదే మళ్ళీ మీ స్టూడియోలోనే కాంగ్రెస్ పార్టీకి నేను ఎక్కడ ఓటేయను, నాకు అవసరమే లేదు. నాది మొత్తం జాతీయవాదం, నాది జాతీయవాదం. క్లియర్ కట్గా నేను మీ ఛానల్ అసలు ఇది సందర్భం కాకపోతే చెప్తున్నా. అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ కావాలని మళ్ళీ నన్ను కాంగ్రెస్ పార్టీ దీంట్లో మధ్యలోనే లేదు. ఇదే 2018లో రేవంత్ అన్న తిరుపతి అన్న పిలిపించుకొని, కృష్ణారెడ్డి అన్న పిలిపించుకొని పని చేయించుకొని అప్పుడు మేము ఇక్కడ పోటీ చేయనన్నప్పుడు ఉన్నది. వాళ్ళని నేను ఇప్పటి వరకు కలవలేదు, అవసరం కూడా లేదు, నాకు అవసరం కూడా లేదు. నాది ప్యూర్లీ
నాది నేషనల్ జాతీయవాదంతో ఉంటుంది. నేను ఏది మాట్లాడినా క్లారిటీగా మాట్లాడితే క్లియర్గా రైట్ మాట్లాడతాను. సంపదన, సమయం కూడా ఎక్కువైంది కాబట్టి మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఇంకా బ్లాస్ట్ చేద్దాం అంటున్నారు. చివరగా నా స్థానంలో ఇక్కడ మల్లన్న అనే వ్యక్తి ఈ స్థానంలో కూర్చుంటే వారికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మనిషి లెక్క మారు అంట, అదే నిజాయితీగా ఉండు అంట. అరే మల్లన్న గారి మనిషి లెక్క మారు, నిజాయితీగా ఉండు, నిజాయితీ నిబద్ధతోని బతుకు, 4 రోజులు బతుకు. నన్ను అనుకుంటారు. లే 4 రోజులు బతికినా కానీ మంచిగా బతుకు. ఈ నీళ్ళ బాటిల్ ఇప్పుడు నా సొంత దాంతో నేను తాగితే కూడా నాకు మంచిగా జీర్ణం అవుతుంది. అంటే అందరితోని ఇక ఇది తిట్టించుకోవడమే ప్యాషన్, అందరితో ఇట్లా అనడమే ప్యాషన్. వాళ్ళ వీళ్ళను అంటే ఇప్పుడు నువ్వు రెడ్డి సామాజిక వర్గాన్ని నువ్వు బాగానే తిడుతున్నావు, నువ్వు అంత బాగానే ఉన్నావు. రేపటి రోజుల్లో బీసీలల్లో కొంతమంది ఇదే పార్టీలో ఉండి నీ పర్సంటేజ్ ఎంత అని చెప్పి నువ్వు ఎక్కడ అని చెప్పేసి నీకు మిగతా వాళ్ళు అనకపోవడంలో తప్పేం లేదు కదా. అందరినీ కలుపుకోపోదాం. నువ్వు ఎవరి వల్ల మోసపోయినావో మేము కూడా మోసపోయినాం. మా గిరిజన బిడ్డలు, మా బంజారా బిడ్డలు ఇప్పటికీ ఎక్కడ మిగతా పార్టీలకు సమయం వచ్చింది కాబట్టి అని చెప్తా. అందరు తొత్తులు లెక్కనే ఉన్నారు కదా, ఎక్కడ మాట్లాడుతాను. నేర్చుకుంటున్నాం, బయటికి పోతున్నాం, కలుస్తున్నాం. మన శాతం ఎంత, మనకి ఇచ్చిన ఎమ్మెల్యేలు ఎంత కాంగ్రెస్ పార్టీలో. సమయం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. రేవంత్ అన్న మనం పని చేసినాం, నాకు అంత బాగుంది, ఇవాళ మీరు సీఎం అయినరన్నా. మా బంజారా బిడ్డలకు మీరు ఇవాళ మోసం చేయలేదన్నా, మీరు గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి. ఇప్పటికీ ఒక మంత్రి లేడు, ఒక్క మంత్రి లేడు. మన సామాజిక వర్గానికి ఒక్క మంత్రి కూడా ఇవ్వలేదు. ఎంతకు బాధ ఉంటుంది. మేము కొట్లాడిన వాళ్ళం కాబట్టి మాకు బాధ ఉంటుంది. ఎక్కడైనా ఒక మంత్రి పదవి ఇస్తుండ్రా? పోనీ మన దాంట్లో ఉన్న వాళ్ళు ఎక్కడైనా మరి మాట్లాడుతుండ్రా అంటే గుడి దగ్గర ఆ బ్యాచే ఉన్నది. రామచంద్రన్న మాట్లాడుతుండు కదా, అప్పుడప్పుడు మాట్లాడతాడు మనకు. ఎవరతను అన్న? ఇది పెద్ద స్టేట్మెంట్. ఇది ఏంది? ఏం పెద్ద డాక్టర్ రామచంద్ర నాయక్ గారు అని మీరు ఉద్యమకారుడా? ఓకే. అచ్చా, అంటే ప్రజల గురించి బాగా కష్టపడ్డా. మీకు అత్యంత ఆప్తుడా కాదు అది చెప్పండి అన్న. ఒక క్వశ్చన్, మన సమాజం అంతా చూస్తుంది. ఒక్కసారి మీ ఫోన్ నుంచి లేదా నేనన్నా చేస్తా, కాల్ చేయండి. నేను ఎందుకు కాల్ చేస్తాను? లిఫ్ట్ చేయకపోతే అప్పుడు చెప్పండి. ఉద్యమకారునిగా నాకు ఒక ఉద్యమకారునిగా ఉద్యమాలలో చేసిన బేస్డ్ కాబట్టి స్టేజీల పైన కలుసుకుంటాం, మాట్లాడుకుంటాం. ఒకటే మీ సమస్యలు వినడానికి అయితే మన తరపున ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మీరు ఫోన్ చేసి ఏడా మహబూబాబాద్లో ఎన్ని సమస్యలు లేవు, ఏడ కొట్లాడుతాడు, ఏ విధంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఎంతమందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చిండ్రు? ఇచ్చిన వాళ్ళ దాంట్లో ఏంది? నీకు స్టేజీలు వేసి కూర్చోటప్పుడు ఇది పెద్ద స్టేట్మెంట్. తెలంగాణ ప్రజలారా, మార్ భాయ్ భీ మేర లంబాడి అప్పుడు జాతి వాళ్ళ సేదేకో లంబాడి బిడ్డలను నువ్వు ఎడగొక్కబెట్టినావు. ఏ స్టేజ్ పైన, కాంగ్రెస్ స్టేజ్ల పైన ఎక్కడుంటారు? పర్లేదు, మన భాషలో చెప్పండి. ఇది ఒక ముందు అన్ని వరుసలలో ఎవరుంటారు? కూండ్రచ ఓచరచని अपने बेटी बेटा मुंडे काई कंदगड्डा खाले खायर कंदगड्डा रच काई गंसुगड्डा खाऊ करे उजी काई छे उंदना. सो अपन समाज में तम काई केरे छो भैया? समाज में ना काई केर छे कौन लंगा कौन आचो कौन काई छजो कौन बातें कर लेनो. ओके. अपने साम कौन लड़ाई मार रहे जो कौन कर लेनो. सेव है जा लास्ट इलेक्शन दाड़ा आ जाना दी दाड़े रांग दारू कौन घाल दको वो ना घाल. अपने मोट भैया हो छे एमएलए छे कौन मोट छे कत्तेर मोट छे मुरली नायक छे रामचंद्र नायक छे बेलाना भैया छे से बेलाना भैया काई की तो अबेतानो तार जातेर गुंची कतरा लड़ाई मारो तो कतरा वो ना आयो. हां कत्ते कत्ते काई की दो. ओके. बापड़ा सो वोनस सीट दे रे कोणी. ओके. इलेक्शन यार मुनागा मत दीटो अरे काई तमार कांग्रेस पार्टी हनु काई का तो वोनस सीट दीने कोणी. ब्यासे ना. ओके. రెడ్డివాడి అమారే ఉన్నత వర్గాల వాళ్ళందరికీ సీట్లు ఇచ్చిండ్రు. దాని తర్వాత బీసీ బిడ్డలకు ఇచ్చిండ్రు, ఎస్సీ బిడ్డలకు ఇచ్చిండ్రు. ఎస్టీ బిడ్డలకు ఎక్కడున్నాయి? ఆత్మగౌరవం లేదు, అడిగే దమ్ము ధైర్యం లేదు. వీళ్ళకంతా ఉత్తదే. వీళ్ళను పాపం ఈ బిడ్డలను ముందుకు పెట్టించేసి మనకు ఆత్మగౌరవం లేదు, మాట్లాడే గట్స్ కూడా లేవు. రామచంద్రన్న తెలుసు, మంచి వెల్ విషర్ ఫ్రెండే. కానీ నేనేమంటున్నానంటే రాష్ట్ర స్థాయిలో నువ్వు నీ బిడ్డలకు అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడ కొంత ఎత్తున్నావు, ఏడెత్తుతున్నావు, ఏడ మాట్లాడుతున్నావు? నీ కమ్యూనిటీ పక్షాన్ని ఎక్కడున్నావు నువ్వు? కమ్యూనిటీకి ప్రతి ఒక్కరు ఉన్నారు కానీ ఏడున్నావు నువ్వు? రాష్ట్ర నాయకత్వం నువ్వో నేను అనుకోవడం కాదు, ప్రజలు అనుకోవాలి. ప్రజలు అనుకున్న రోజున డెఫినెట్లీగా ఉంటుంది. నా జాతి బిడ్డలు కూడా బ్రహ్మాండంగా బయటకు వస్తున్నారు. సో ఎట్లా జరుపుకోబోతున్నారు? చివరగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఏ రకంగా ఉండబోతున్నారు? బ్రహ్మాండంగా అణచబడ్డాం మా గొంతుకలో. ఎందుకంటే ఒక 10-15 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారిని ఎనలేని మాటలు అన్నారు. పార్టీ నడపరాదన్నాడు, ఓ ఊగిపోతాడన్నారు. దాని తర్వాత ఈయన గెలుస్తాడా అన్నారు. 2 చోట్ల ఓడిపోయినరు అన్నారు. 3 పెళ్లిళ్ళు అన్నారు. లేదు, వ్యక్తిగత విమర్శలు విపరీతంగా చేసిండ్రు. వాటిని అన్నిటినీ దాటుకొని మార్చి 14వ తారీఖున వైసీపీ సన్నాసులు ఎన్ని మాటలు అన్నా కానీ
గుట్కా నాని, పేర్ని నాని, దాని తర్వాత ఇంకొకడు అనేకమైన మంది అనేక మంది, రోజా ఆంటీ. మీకు బాగా పరిచయస్తురాలే కదా, దగ్గరే కదా, అంటే సినిమా ఇండస్ట్రీలో నువ్వు మీకు మళ్ళా పనిచేసారు ఉపేందర్ ఎటో పోతున్నావు కానీ ఫ్రెండ్లీ. కానీ నేను ఏమంటున్నా అంటే అనేక అవమానాలు పడ్డాం, ఎంతో అణచబడ్డాం, అనేక మాటలు పాపం. లాస్ట్ టైం అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ మాకు మీటింగ్ పెట్టుకుందామంటే స్థలాన్ని ఇవ్వలేదు పాపం. అనేక మంది రైతులు పాపం వాళ్ళు సిగ్నేచర్ పెట్టేస్తారు, ఆర్డీఓ ఆపేస్తారు, లేకపోతే ఎంఆర్ఓ పర్మిషన్ లేదంటారు, లేకపోతే పోలీస్ పర్మిషన్ లేదంటారు. అంత భయపడ్డారు. ఇవాళ మేము పిఠాపురంలో బ్రహ్మాండంగా పెట్టుకోబోతున్నాం, అద్భుతంగా పెట్టుకోబోతున్నాం. ఇది ప్రజల విజయం, ఇది ప్రజల విజయం. పాపం పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డారు, సక్సెస్ అయినరు. పవన్ కళ్యాణ్ జగన్ గారు, జగన్ అన్నయ్య డిప్యూటీ సీఎం బోల్తే హమారా భయ్యా కో, పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ డిప్యూటీ సీఎం అంటున్నారు జగన్ గారు. వై నాట్ 175 అన్నావు, 11 కాడికి వచ్చి పడ్డావు. అయినా వీళ్ళది కామెడీ ఎక్కడ ఉంటుంది అంటే, అయినా వీళ్ళు సోషల్ మీడియాలో అబద్ధాలు మాట్లాడుతుడు. నా ట్విట్టర్ కింద కొన్ని పోస్టులు వస్తాయి, నన్ను ఒక్కొక్కరిని దొరికిన మన క్యాంపస్ ట్రీట్మెంట్ ఇద్దాం అనిపిస్తా. కానీ వానికి అప్పుడే ట్విట్టర్ అకౌంట్ పెడతాడు, వాడు కింద కామెంట్ పెడతాడు. ఇక ఆ ట్విట్టర్ అది ఉండని కూడా ఉండదు. అది క్యాంపస్ ట్రీట్మెంట్ వేరే ఉంటుందా? నీకు తెలియదు ఏముంటుంది, ఓకే, మంచిగా మంచిగా ఉంటుంది. డెఫినెట్గా బ్రహ్మాండంగా చేసుకోబోతున్నాం. తెలంగాణ కూడా రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా మేము మాట్లాడుకొని, ఈసారి లాస్ట్ టైం పోటీ చేయలేదు కానీ ఈసారి కూడా పోటీ చేస్తాం. చలో, థ్యాంక్ యూ సంపద అన్న. ఒక విషయంలో క్షమించాలి, మీరు పొద్దున్న నుండి అన్నం తినలేదు, రాత్రి ఇప్పుడు 8:30, 9 అవుతుంది. ఈ సమయం వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాం, కొంతవరకు మమ్మల్ని క్షమించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరంటే మాకు ఇష్టం. ఓకే, మీరు ప్రజల గొంతుగా సిగ్నేచర్ స్టూడియో అంటే ప్రజల కోసం పోరాడుతుంది. ఇవాళ ఉపేందర్ గారిని కూడా నేను చూస్తున్నాను, యశస్విని రెడ్డి పైన, యశస్విని గారి పైన, ఎమ్మెల్యే గారి పైన బ్రహ్మాండంగా ప్రజలకు ఆమెకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. కానీ పక్కన వాళ్ళు తీసుకోతారు. మీడియా ప్రకారంగా మీరు ఏదైతే కొట్లాడుతున్నారో అది మీరు కొట్లాడుతున్నారు, మీకు మేము కూడా తోడుకుంటాం. మీ పక్షాన మీ ఎండి గారు అంటే మీతో పాటు ప్రజల గురించి పోరాడే మేము కూడా ఉంటామని. థ్యాంక్ యూ. రైట్ ఉపేందర్ గారు, బై.